ఇక దేశవ్యాప్తంగా కూడా 7 దశల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నటువంటి ఈసీ ఇక తెలంగాణలో అటు ఏపీలో మే 13వ తారీఖున ఎన్నికలు జరుగుతాయి. ఇక రిజల్ట్ వచ్చేసి జూన్ 4వ తారీఖున ఎన్నికల రిజల్ట్ వెలువడుతుంది. ఇక దీనికోసము ఇప్పటి నుండే ముమ్మరంగా ప్రధానంగా పార్టీలన్నీ ఇప్పటి నుండే ఆలోచనలో ఉన్నాయి. ఓట్లు ఎలా రాబట్టుకోవాలి, ప్రజల్లోకి ఏ నినాదంతో వెళ్ళాలి, ప్రజలను ఎలా మభ్యపరచాలనేటువంటి ఆలోచనలో ఎలాంటి స్కీములను ఎలాంటి హామీలను ప్రజలకు చూపించాలి అన్నట్టుగా ప్రధానంగా పార్టీలన్నీ చర్చించుకుంటూ ప్రజల్లోకి ఇక మొత్తం మీద భారీ బహిరంగ సభలు, రోడ్ షోలు ఇవన్నీ నిర్వహించుకుంటూ పోతున్నటువంటి ప్రధాన పార్టీలు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అటు జనసేన, బీజేపీ, టీడీపీ ఈ 3 కూడా ఒక కూటమిగా పొత్తు పెట్టుకొని అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి. మొత్తానికి ఎన్నికల్లో బరిలో ఉన్నటువంటి ప్రధానంగా ఆ కూటమి పార్టీ. ఇక తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చేస్తే ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వీటి 3 మధ్యలో గట్టి పోటీ అయితే నెలకొన్నది. దీని విషయంలో మొన్న కవితను అరెస్టు చేయడం, ఏది ఈడీ ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి కవితను అరెస్టు చేయడం పైన బీఆర్ఎస్ శ్రేణులు భారీగా రాస్తారోకోలు, ధర్నాలు చేయడం కూడా జరిగింది. ఇది ఒక రాజకీయంలో కుట్ర, ఒక భాగమే అంటూ మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇంకొకటి ఏంటంటే గేట్లు తెరిచాడంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 1 గంట సేపు గేట్లు తెరిస్తేనే ఇక కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు అట్లా వస్తున్నారని మాట్లాడుతున్నటువంటి కథ. గేట్లు తెరిస్తే ఏం గేట్లు తెరిచిండో, ఎక్కడ ఎవరు వచ్చిరో, మా సర్కారును పడగొడతామంటే ఊరుకుంటామా? ఈరోజు 1 గేటు తెరిచాం, కాంగ్రెస్లోకి చేరికపై సీఎం రేవంత్ రెడ్డి 1 గేటు తెరిచిండట. 1 గేటు. ఇక ఇప్పటి నుండట ఈ ముఖ్యమంత్రిగా పనిచేసిన తెలంగాణ రాష్ట్రానికి ఈ 3 నెలలు ఇప్పటి నుండి పిసిసి అధ్యక్షుడిగా నేను ఒకసారి పనిచేసి చూస్తా, ఎట్లా ఉంటుందో తెలంగాణ రాష్ట్రం, ఎట్లా మా ప్రభుత్వాన్ని ఏ విధంగా పడగొడతారో అని సవాల్ చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే ఇంకా కూడా రేవంత్ రెడ్డికి భయం పుచ్చుకుంటుంది. ఎట్లయినా కాంగ్రెస్ పార్టీ పడిపోతుందేమో అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడుతూనే ఉన్నాడు. మొన్నటికి మొన్న పేగులు మెడలేసుకుంటాం, మేము మానవ బాంబులు మెడలో పేగులేసుకొని ఇవన్నీ కథలు పడడానికేనా నిన్ను ముఖ్యమంత్రిగా మేము ఎన్నుకున్నది? ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు, ముఖ్యమంత్రి చేసేటువంటి లక్షణాలు, ఈ పనులు ఇవన్నీ ఏమైనా కనబడుతున్నాయా? అంటే కేసీఆర్ను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నటువంటి మాటలే తప్ప ప్రజలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడేటువంటి మాటలు మాత్రం కనిపించట్లేదు. ప్రజలారా ఒక్కసారి మీరు దృష్టి పెట్టి చూడండి. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే ఇక పిసిసి అధ్యక్షుడిగా రాజకీయం చూపిస్తా, పిసిసి అధ్యక్షుడిగానే నేను రాజకీయం చూపిస్తా అంటే ఇన్ని రోజులు ముఖ్యమంత్రి లాగా చూపించిన అంటే 3 నెలలు గతంలో కూడా పిసిసి అధ్యక్షుడిగానే ఉన్నావు, అప్పుడు ఏందో చూపెట్టినావు, అటో ఇటో ప్రజలు ఆయనతో మొత్తం మీద నిన్ను అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేసే ఆలోచన పక్కన పెట్టేసి పిసిసి అధ్యక్షుడిగా నేను చూపిస్తా, ప్రతిపక్షాల గుండెల్లో నిద్రపోతా, ఇవేనా మాటలు? ఇక మా సర్కారును పడగొడతామంటే ఊరుకుంటామా? ఊరుకోకపోతే ఏం చేస్తారు? ఈరోజే 1 గేటు తెరిచాం, గేటు మొన్నటి నుండి గేట్లు తెరుస్తున్నా. నీళ్ళ గేట్లు ఏదో తెరిస్తే పాపం రైతులన్నా పంటలు పండించుకుంటారు. ఆ గేట్లు తెరవడం పక్కన పెట్టేసి ఇక్కడ ప్రతిపక్షం నుండి వచ్చేటువంటి నాయకుల కోసం తెరుస్తాం గేట్లు, ఎవరైనా చేరొచ్చు అన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి కథ. ఇక గేట్లు తెరుచుడేమున్నది? ఇక కాంగ్రెస్లోకి చేరికపై సీఎం రేవంత్ రెడ్డి గంజాయి మొక్కలు తొలగించే పనిలో ఉన్న గంజాయి మొక్కలంట. అంటే ఇటు బీజేపీలో ఉన్నోళ్ళు, అటు బీఆర్ఎస్లో ఉన్నోళ్ళు మొత్తం గంజాయి మొక్కలు. వీళ్ళొక్కటి మాత్రం తామర మొక్కలు. మా రేవంత్ రెడ్డి తామర పుష్పం లాంటి మొక్క, ఆ మొక్కకు ఈ గంజాయి మొక్కలన్నీ ఏరేస్తుండంట. గంజాయి అంట వీళ్ళంతా. ఇక మీడియాలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి కథ. ఇక చూడుర్రిగో దీపాదాస్ మున్షి రేవంత్ రెడ్డిల సమక్షంలో ఇక కాంగ్రెస్లో చేరినటువంటి ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, చిత్రంలో షబీర్ అలీ, మహేష్ కుమార్ గౌడ్, ఇక మహేందర్ వీళ్ళంతా కూడా ఉన్నారు. ఇక
పిసిసి అధ్యక్షుడిగా పనిచేస్తానని చెప్తుండు. మా ప్రభుత్వం కూలిపోతుందని భాజపా నాయకులు అంటున్నారు. అందుకే మేము కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు. కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారట. ఇప్పటి నుండి పోయి ఆంధ్రప్రదేశ్లో అక్కడ స్పీచ్ ఇచ్చి వచ్చినావు. ఆడ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నావో, ఏకంగా అక్కడ నువ్వు జనసేన టీడీపీ మీ గురువు చంద్రబాబు నాయుడుతోని చేతులు కలిపినటువంటి కథ. చంద్రబాబు నాయుడుతోని చేతులు కలిపినటువంటి నువ్వు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. గేట్లు తెరవాలి, పేగులు మెడలో వేసుకోవాలి, మానవ బాంబులైతాం. ఈ మానవ బాంబులు పేగుల మెడలు ఎవరు వేసుకుంటావు? మానవ బాంబులై ఎవరి మీద పడతావు? ప్రజల మీద పడతావా? ఇక ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా సంయమనంతో ఉన్న ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా పని మొదలు పెడతా, నా రాజకీయం చూపిస్తా, మా పార్టీలోకి ఇక పొద్దున్నే ఒక గేటు తెరిచా, మొత్తం ఇంకా తెరవలేదు. ఇవాళ ఒక ఎంపీ ఎమ్మెల్యేకు గేటు ఓపెన్ చేశాం. అధిష్టానం ఇక సూచనల మేరకే ఇక చేరికలు ఉంటాయట. అధిష్టానం ఏ విధంగా చెప్తే అంటే ఢిల్లీ నుండి ఎలాంటి ఆలోచనలు వీళ్ళకు పంపిస్తే ఢిల్లీలో సెటిల్మెంట్ చేయాలి. ఏదైనా ఢిల్లీ నుండి చెప్తేనే వీళ్ళు ఇక్కడ పని పూర్తి చేస్తారు. అది మనకు తెలిసిన విషయమే. ఢిల్లీ పాలనే జరుగుతుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో. మనం తీసుకొచ్చుకునేదే అది. కాంగ్రెస్లోకి రంజిత్ రెడ్డి దానం. ఇక గ్రేటర్ రాజకీయాల్లో మారనున్న సమీకరణాలు. ఇక భారాస ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరారు. ఆదివారం ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఇతర నేతల సమక్షంలో వారు ఇక పార్టీలో చేరారు. వారిద్దరికీ దీపాదాస్ మున్షి పార్టీ కాండువ కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ప్రభుత్వం సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ పార్టీ ఇక నేత రోహిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారట. రోహిత్ రెడ్డి ఉన్నాడు ఇందులో, ఫోటో పడినట్టుంది. రోహిత్ రెడ్డి పాల్గొన్నాడట. ఇక ఆంధ్రప్రదేశ్ వ్యవహారానికి వస్తే ఇగో జగన్ సర్కారును పెకిలించేద్దాం. మొత్తం మీద ముగ్గురు కలిసిర్రు. జగన్ సర్కారును ఏర్ల నుండి పెకిలించేద్దామని మాట్లాడుతున్నారు. ఎవరు ఇక్కడ? పవన్ కళ్యాణ్, మోదీ, చంద్రబాబు, వీళ్ళు ముగ్గురు కలిసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బరిలో ఉన్నది. ఒక కూటమిలాగా బరిలో ఉంది. అందరు కలిసి ఒక కూటమి. ఇక ప్రజాగలం వేదికపై నుంచి ప్రధాని మోదీతో కలిసి అభివాదం చేస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, చిత్రంలో భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఇక అచ్చెన్నాయుడు తదితరులు అందరూ కూడా పాల్గొన్నటువంటి కథ. జగన్ను పీకుట వేలు అంటే దాని మొత్తం భూమి నుండి ఏర్ల నుండి మొత్తం పీకి పడేద్దామనేటువంటి ఆలోచనలో ఉన్నారు. జగన్ సర్కార్ను పెకిలించేద్దాం. ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైపోయింది. ఆగ్రహం పూర్తిగా వచ్చేసిందట. అవినీతిలో నువ్వా నేనా అని పోటీ పడుతున్న మంత్రులు. 5 ఏళ్ళుగా అయితే అవినీతి చేసింది నువ్వా నేనా అని 5 ఏళ్లలో చేసినటువంటి పాలనలో పోటీ పడుతున్నట మంత్రులు. ఇక 5 ఏళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. ఇక ప్రగతికి ఓటేయండి, అరాచకానికి కాదు. కేంద్ర రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించాలి. ప్రజాగలం బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఇక జెండాలు వేరైనా ఎజెండా ఒక్కటే. ఏపీ పునర్నిర్మాణం కోసమే 3 పార్టీల జట్టు. జెండాలు వేరువేరైనా కానీ అభివృద్ధి మాత్రం ఒకటే అని చెప్తుండ్రు. ఎన్డీఏ పాలనలో రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం. తెదేపా అధినేత చంద్రబాబు. ఇక జగన్ సీఎం కాదు, ఇక సారా వ్యాపారి. జగన్ సీఎం కాదు, సారా వ్యాపారి. ఎన్నికల కురుక్షేత్రంలో కూటమిదే విజయం అంటూ పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి కథ. ఇక సింహభాగం భాజపాకే. ఏది? ఈ ఎలక్టోరల్ బాండ్. ఈ బాండ్లలో నిధులు ఎవరికి ఎక్కువ, విరాళాలు ఎక్కువ ఎవరికి వచ్చాయంటే సింహభాగం భాజపాకే దక్కిందంట. ఈ ఎన్నికల బాండ్ల ద్వారా మొత్తం 8,718.5 కోట్లు వచ్చినాయి. ఇక ఎన్నికల ద్వారా సింహభాగం భాజపాకే దక్కింది. ఇక మొత్తానికి ఇతర పార్టీలకు గణనీయ స్థాయిలోనే నిధులు వచ్చినాయి. ఫ్యూచర్ గేమింగ్ సంస్థ నుండి డిఎంకేకు 509 కోట్లు వచ్చినాయి. ఇక ఈసీ వెబ్సైట్లో తాజా గణాంకాలు. ఈసీ వెబ్సైట్లో పెట్టింది ఈ గణాంకాలు, తాజాగా వచ్చినటువంటి గణాంకాలు.
ఇది ఎట్లా ఉంటే మొత్తం టోటల్గా కూడా ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయి, ఎన్ని కోట్లు వచ్చినాయి అనేది కూడా ఉన్నది. ఈ తర్వాత మీకు వివరిస్తా. ఇక రామగుండంలో సింగరేణి విద్యుత్ కేంద్రం 800 మెగావాట్ల థర్మల్ ప్లాంటు నిర్మాణానికి ప్రతిపాదన. ఇక జెన్కో పాత థర్మల్ కేంద్రాన్ని అప్పగించాలని ప్రభుత్వానికి వినతి. ఇక రామగుండంలో జెన్కోకు చెందినటువంటి 62.5 మెగావాట్ల పాత థర్మల్ కేంద్రం, ఇది జెన్కోకు సంబంధించి. ఏది ఇట్లా ఉంటే ఇక్కడ చూడండి, కవితను అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకుపోతే అక్కడికి కేటీఆర్, కవిత భర్త హరీష్ రావు ముగ్గురు కూడా పోవడం జరిగింది. ఈడీ కార్యాలయం వద్ద హరీష్ రావు, కవిత భర్త అనిల్ కుమార్, ఇక కేటీఆర్ కూడా ఉన్నారు. ఇక కవితను కలిసిన కుటుంబ సభ్యులు మొత్తానికి కవితను కలిసిండ్రు. ఇది రాజకీయంలో కుట్ర భాగమే. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయి మొత్తం మీద ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నటువంటి భారాస ఎమ్మెల్సీ కవితను ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులు కలిశారు. ఇక రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో ఆమెను కలవడానికి ఇక రోజు అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆదివారం సాయంత్రం కవిత భర్త అనిల్ కుమార్, ఇక సోదరుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, న్యాయవాది మోహిత్ రావులు ఈడీ కార్యాలయంలో ఆమెను కలిశారు. ఇక తొలి రోజు అయినటువంటి ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కవితను ఈడీ విచారించింది. విచారణ ముగిసిన తర్వాత ఆమెను కలవడానికి కుటుంబ సభ్యులు, అధికారులు ఇక అవకాశం ఇచ్చారు. ఈడీ కార్యాలయం వరకు మొత్తానికి ఇట్లా కవిత, అటు భర్త హరీష్ రావు ముగ్గురు కూడా పోయినరు. రోజు 1 గంట ఆ లాయర్ను కానీ కుటుంబ సభ్యులను కానీ కలవడానికి సమయం ఇచ్చిందంట. ఆ సమయంలో కలవాలి. ఇగో దొంగల పార్టీ మొత్తం మీద నేడు జగిత్యాలలో ప్రధాని మోదీ, ఇవాళ జగిత్యాలలో ప్రధాని మోదీ పర్యటించబోతున్నారు. ఇక ఇంకొకటి ఇక్కడ చూస్తే భాజపాలో చేరిన ఆరూరి రమేష్ను అభినందిస్తున్న కిషన్ రెడ్డి చిత్రంలో మహేందర్ రెడ్డి ఇక తదితరులు కూడా ఉన్నారు. మొత్తానికి ఆరూరి రమేష్ బీఆర్ఎస్కు నామం పెట్టి ఇగో బీజేపీలో చేరిండు. ఈడేం సాధిస్తామనుకున్నాడు ఇక్కడ. ఇక మోదీ పాలన పైన అభిమానంతోనే భాజపాలో చేరికలట. భాజపాలో చేరడానికి మోదీ మీద అభిమానమేనట. గూటికి చేరిండు మొత్తం మీద, గూటికి చేరింది మొత్తం మీద. ఈ కవిత అరెస్టుపై బారాస ఆందోళనలు సరికాదు. ఎట్లా ఎత్తారో ఏమో అర్థం కాదు, కానీ ఎవరు బతుకు తెరువు వాళ్ళు చూసుకుంటారు, ప్రజల బతుకు తెరువు కాదు. ఎవడి బతుకుతారు వాడే చూసుకుంటాడు తప్ప ప్రజల కోసం పనిచేసేవాడు అయితే లేడు. కవిత అరెస్టుపై బారాస ఆందోళనలు సరికాదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కవిత అరెస్టుపై బారాస ఆందోళనలు సరికాదు. ఇక కమల దళంలో చేరినటువంటి ఆరూరి రమేష్ నేడు జగిత్యాలలో ప్రధాని మోదీ సభ. ఇక నేటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడనున్నాయట. వర్షాలు ఇవాళ నుండి బాగానే పడతాయట ఓ మోస్తారుగా. ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాలకు పసుపు హెచ్చరిక. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. భారీ ఆధిక్యంతో ఇక పుతిన్కు పట్టం కట్టనున్నారు. 88% ఇక ఓట్లు ఆయనకేనంట. ఇక ఢిల్లీ జల్ బోర్డు కేసులో కేజ్రీవాల్కు ఈడీ సమన్లు ఇచ్చింది. నేడు వాగ్మూలానికి రావాలని పిలుపునిచ్చినటువంటి కథ. ఇక దొంగల కూటమి ఒక దగ్గర చేరింది. అందులో ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇది ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు. వీళ్ళు ఏం చెప్తారంటే మోదీ పెద్ద స్మగ్లర్, మోదీ మొత్తం మీద ఈ 10 సంవత్సరాలలో రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకున్నాడు. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని, దేశాన్నేమో మోదీ దోచుకున్నాడు. ఇప్పుడు రాష్ట్రంలో మేమున్నాం, దేశంలో మా రాహుల్ గాంధీని మీరు నిలబెడితే మొత్తం మీద మేము ఒక 10 ఏళ్ళు దోచుకుంటాం అనేటువంటి మాటలు చెప్తారు ఇప్పుడు. ఇక యాత్ర భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు సందర్భంగా ఆదివారం ముంబైలోని శివాజీ మైదానంలో జరిగినటువంటి ఇండియా కూటమి సభలో నేతల సంఘీభావం. చిత్రంలో ఇక ఫరూక్ అబ్దుల్లా, ఉద్ధవ్ ఠాక్రే, ఎంకే స్టాలిన్, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఇక శరద్ పవార్, ఇక చంపాయి సోరెన్, మోహాబాబు, ఇక ముఫ్తీ, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ తదితరులు పాల్గొనడం జరిగింది. ఇక ఈవీఎం ఈడీలతోనే మోదీ గెలుపట. ఈవీఎంలు ఈడీలతోని మోదీ గెలిచిందని చెప్తాడు. ఇవే మాటలు మాట్లాడతారు. అవి లేకుంటే ఆయన విజయం అసాధ్యం. జోడో యాత్రతో సామాన్యుడి సమస్యలు వెలుగులోకి. ఇక ఆయన ఈవీఎంల గెలుపైతే నీది అబద్ధాలు, డొంక మాటలు, ఇంకా మోసపూరిత మాటలతోని గెలిచే కథలు మీ ఉంటాయి.
ఇక ముగింపు సభలో రాహుల్ వ్యాఖ్యలు. లోక్సభ ఎన్నికల్లో మాదే గెలుపు, ఇండియా కూటమి నేత వెల్లడి. ఇది ఇట్లా ఉంటే మాకు ఒకసారి ఆంధ్రజ్యోతిలో కూడా చూద్దాం ఎట్లాంటి వార్తలు వచ్చినాయో. మొత్తం మీద ఎన్నికల్లో బరాబరిగా ముందుకు దిగుతున్నారు. రేవంత్ రెడ్డి ఇటు మన తెలంగాణ నడుచుకుంటుండు, అటు పోయి ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేస్తుండు, ఇంకేమన్నా ఉంటే ఆడకు కూడా పోయి ప్రచారం చేస్తాడు. అరే ఇంత తలకాయ ఎట్లా పనిచేస్తుందో పాపం రేవంత్ రెడ్డికి. ప్రజల మీద కాదు, మొత్తం మీద పోటీ మీదనే ఉన్నది. ఇదే పని మీద పెట్టుకున్నాడు. ఇక గేట్లు ఎత్తినాం, ఇక నీళ్ళ గేట్లు ఎత్తుతే అయిపోతుంది కదా. రైతులు జర నీళ్ళన్న పంటలకు సాగు చేసుకుంటారు, పంటలు పండించుకుంటారు, పారించుకుంటారు. ఇక నీళ్ళ గేట్లు ఎత్తారా అదామా అమ్మ జర గీ గేట్లు ఎందుకే. ఇక డిహెచ్పై విచారణ, అవినీతి ఆరోపణలతో ప్రభుత్వ నిర్ణయం, వైద్య శాఖ ఇక సమూల ప్రక్షాళనకు చర్యలు, పలు వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్ళు ఇక బోధన ఆసుపత్రుల సూపరింటెండెంట్ల మార్పు, ఇక ఎంఎన్జే ఆసుపత్రి డైరెక్టర్కు స్థాన చలనం, ఇక ఉస్మానియా ఆసుపత్రికి కొత్త ప్రిన్సిపాల్, ఇక పలువురు డిఎంహెచ్ఓల బదిలీ, ఇక అమ్యామ్యాలతో ఆగినటువంటి కొందరు మొత్తానికి ఆగిపోయారట. అమ్యామ్య అంటే కొన్ని విషయాల వల్ల. రేవంత్ సర్కారు వైద్య ఆరోగ్య శాఖ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఇక ప్రజారోగ్య సంచాలకుడిగా ఉన్నటువంటి రవీంద్ర నాయక్కు డబ్బులు ఇచ్చినట్లు ఓ ఉద్యోగిని ఆరోపణలు నేపథ్యంలో ఆయనపై రిటైర్డ్ ఐఏఎస్తో విచారణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలాగే గత ప్రభుత్వం హయాంలో విభాగాధిపతులుగా వచ్చినటువంటి వారిని సాగనంపుతోంది. ఇక పలు మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్లు, బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లకు మార్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వారిని ఆ పోస్టుల నుంచి తప్పిస్తోంది. ఇక ఇప్పటికే కొత్తగూడెం బోధన ఆసుపత్రిలో కథ ఇట్లా ఉన్నది. కవితపై ప్రశ్నల వర్షం కురిపించారట. ఈడీ వాళ్ళు మొత్తం మీద కవిత మీద ప్రశ్నల వర్షం కురిపించారు. ఢిల్లీ మద్యం విధాన రూపకల్పనలో ఆమె పాత్ర, ఇక ముడుపులపై విచారణ జరిపినారు. కవితను సుదీర్ఘంగా ప్రశ్నించినటువంటి ఈడీ ఇక స్పష్టత రావాల్సిన అంశాలపైన ఆరా. కవితతో భర్త అనిల్, కేటీఆర్, హరీష్ రావు కూడా ఉన్నారు. మొత్తానికి కవిత పైన ప్రశ్నల వర్షం కురిపించారు. గుండెపోటుతో అత్త, ఇక ఆమె మరణాన్ని తట్టుకోలేక కోడలి మృతి. అబ్బా ఇది ప్రేమరా, ఇది మామూలు ప్రేమ కాదు. గుండెపోటుతోని అత్త చనిపోతే ఆమె మరణాన్ని తట్టుకోలేక కోడలు చనిపోయిందంట. ఇక గంటల వ్యవధిలో ఇద్దరి మరణం యాదాద్రి జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఘటన. ఆ ఒక్కటి తప్ప ఇక యూనిక్ నంబర్ లేకుండా మరోసారి ఎన్నికల బాండ్ల సమాచారం. ఈసారి రాజకీయ పార్టీలు ఇచ్చిన వివరాలు వెల్లడించిన ఈసీ బీజేపీకి 6,986.5 కోట్లు, ఇక టీఎంసీకి 1,1397 కోట్లు, కాంగ్రెస్కు 1,334 కోట్లు విరాళాలు వచ్చినాయి. ఇక బీఆర్ఎస్కు 1,322 కోట్లు, ఇక ఏపీలో వైసీపీకి 442.8 కోట్లు, ఇక టీడీపీకి 181.3 కోట్ల రూపాయలు. ఇక దాతల విరాళాలను వెల్లడించిన డిఎంకే, ఇక జేడిఎస్ మెగా బాండ్లు డిఎంకేకి ఇక 105 కోట్లు, ఇక జేడిఎస్కి 50 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇట్లా ఎన్నికల బాండ్లు వచ్చిన డబ్బులు విరాళాలు గివి. ఇది ఇట్లా ఉంటే మొత్తానికి గేట్లు తెరుస్తున్నాం. గేట్లు రాజ్యాంగాన్ని మార్చే దమ్ము బీజేపీకి లేదు. మరి ఎవరికి ఉన్నది? రాహుల్ గాంధీకే ఉన్నది. వాళ్ళు నిలబడితే వాళ్ళతోనే అవుతుంది. ఆ పార్టీదంతా హడావుడే. ప్రజలు న్యాయం మా వైపే ఉంది. ఇక ఈవీఎంలు, ఈడీ, సిబిఐ, ఐటీ లేకుండా ఇక ప్రధాని మోదీ ఎన్నికలు వెళ్ళలేరు. 56 అడుగుల ఛాతి కాదు మోదీ ఓ డొల్ల మనిషి. 56 అడుగుల ఛాతి కాదట, ఒక డొల్ల మనిషి అట. ఇక బీజేపీది కేంద్రీకృత పాలన, మాది వికేంద్రీకరణ. వీవీప్యాట్ ఇక స్లిప్పులను లెక్కించాలని ఈసీఐని కోరాం, కానీ మా విజ్ఞప్తులను పట్టించుకోలేదు. ఇక ఐటీఎన్ కంటే రైతు తెలివి ఎక్కువ వాడేం కాదు. ఇక భారత్ జోడో న్యాయయాత్ర ముగింపులో రాహుల్ గాంధీ మాట్లాడుతుండు. అవినీతి సర్కార్ను అంతమొందించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద
ఆంధ్రప్రదేశ్లో గట్టిగానే తలిగిర్రు. ఢిల్లీలో వ్యాపారం లావాదేవీలు ఇక్కడ ఆందోళనల. ఢిల్లీలో వ్యాపారం లావాదేవీలు ఇక్కడ ఆందోళనల. మద్యం స్కామ్లో కవిత అరెస్టుతో రాష్ట్రానికి బీజేపీకి ఏం సంబంధం? గ్యారంటీలపై కాంగ్రెస్ను వెంటాడుతాం. ఇది వాస్తవం. ఈ పని చేయాలి. బీఆర్ఎస్ వాళ్ళని పక్కన పెట్టి ముందుగా ఈ గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద వెంటాడరు. నేడు జగిత్యాలలో ప్రధాని మోదీ ఆల్రెడీ పోయింది. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలైపోయినటువంటి బీఆర్ఎస్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు వాళ్ళు అంగీకరించిండ్రు. ఈ గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు కాలేదు చక్కగా. వాటి మీద కన్ను పెట్టి చూడుర్రి, దాని గురించి మాట్లాడుర్రి. కమలం గూటికి 6 రమేష్ అయిపోయింది. కలౌజీ హెల్త్ వర్సిటీకి సుస్థి. నిర్వహణను గాలి కొదిలేసిన గత ప్రభుత్వం. 150 పోస్టులకు 20 మందే విధులు. రిటైర్డ్ ఉద్యోగులకు పునరావాస కేంద్రం. ఇట్లే ఉంటాయి. ఈ వెలుగు పత్రిక చూడుర్రి. ఇది మాత్రం మొత్తం ఎవరిది పత్రిక? అరే ఇంకొకటి మనం మర్చిపోయినామే. ఇవాళ నుండి 10th ఎగ్జామ్స్. నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు. ఇవాళ నుండి 10వ తరగతి పరీక్షలు. ఇవాళ నుండే 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 9:30కు ప్రారంభమై 5 నిమిషాల వరకు విద్యార్థులకు గ్రేస్ టైం. 5 నిమిషాల వరకు విద్యార్థులకు గ్రేస్ టైం ఇస్తారు లోపలికి పోయిన తర్వాత. 10వ తరగతి వార్షిక పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఇంటర్ పరీక్షల సమయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నిమిషం ఆలస్యమైనా సరే అందులో జరిగినది కదా, ఆత్మహత్య చేసుకున్నది అమ్మ ఒక పాప. ఏది ఇలా ఆలస్యమైంది లోపలికి రానివ్వంటే నా ప్రాజెక్టులో నదిలో దుంకి చెరువులో దుంకి చచ్చిపోయినది. మా సెంటర్ ఎక్కడ? 10th హాల్ టికెట్లో పరీక్ష కేంద్రం చిరునామాతో తికమక పడుతున్నారట. హైదరాబాద్లో కొందరు విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఇదెందుకు మళ్ళీ ఇట్లా జరిగింది? సరిదిద్ది పంపించాలి, కరెక్ట్గా చూపించాలి. వెలుగు దినపత్రికలో చూద్దాం. మళ్ళీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి 50,000కు మించితే పట్టుకునుడే. ఎవరైనా 50,000 కంటే ఎక్కువ తీసుకొని పోతే పట్టుకునుడే. 50,000 కంటే ఎక్కువ తీసుకొని పోతే దానికి కావాల్సి అది ఎందుకు ఆ పైసలు ఎక్కడియో దానికి ఆధారాలు చూపిస్తే విడిచిపెడతారు. ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ పోలీసుల తనిఖీలు. నగదు రిలీజ్కు 3 గ్రీవెన్స్ కమిటీ. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు మీటింగ్. సరైన ఆధారాలు చూపిస్తే వెంటనే రిలీజ్. 10 లక్షలు దాటితే ఐటీకి అప్పగింత. 10 లక్షలు దాటిందంటే ఐటీకి అప్పగిస్తారట. ఆదివారం సూర్యాపేటలో వాహనాలు తనిఖీ చేస్తున్నటువంటి పోలీసులు ఈవీఎంలో రాజు ప్రాణం. ఈవీఎంలలో రాజు ప్రాణం. ఈడీ సిబిఐ ఐటీ వ్యవస్థలే ఆయన బలం. ఏది మన మోదీ గురించి చెప్తాడు. రాహుల్ గాంధీకి తెలుగు చక్కగా రాదు. ఇంకొకటి అసలు రాజకీయమే సరిగా తెలియదంట రాహుల్ గాంధీకి. రానే రాదట. ఆయన మరి ఎట్లా గెలిపిస్తారనేటువంటి ఆలోచన ప్రజల్లో ఉంటుంది చెప్పండి. అట్లా నేడు జగిత్యాలలో మోదీ సభ. ఇవాళ జగిత్యాలలో మోడీ సభ. రాష్ట్రానికి వడగండ్ల ముప్పు. 4 రోజుల పాటు భారీ వర్షాలు, ఈదురుగాళ్ళు. ఈ వర్షాలు ఎప్పుడు మామిడికాయలు తెంపడానికి వచ్చే సమయంలోనే వర్షాలు పడతాయి. పూర్తిగా నేలమట్టమైపోయినటువంటి మామిడికాయలు. ఆదివారం నిజామాబాద్ జిల్లాలో చెడగొట్టు వానకు రాలినటువంటి మామిడికాయలు. వాతావరణ శాఖ వెల్లడి. ఈ వాన ఎప్పుడు చూడు చెడగొట్టు వాననే అనడం కాదు, చెడగొట్టు వాననే. మామిడికాయలు పూతలు పట్టేటప్పుడు కాయలు కాసినాక ఈ సమయాలలోనే పడతాయి. వాతావరణ శాఖ వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయిన టెంపరేచర్లు. ఆదివారం పొద్దున్నుంచే మబ్బులు. నేడు జిల్లాలో కురిసినటువంటి వడగండ్ల వాన. వడగండ్లతో పలు జిల్లాల్లో పంట నష్టం. దెబ్బతిన్న వరి మొక్క మామిడి అందుకు ఆదుకోవాలని సర్కారుకు రైతులు వినతి. సర్కారునైతే ఆదుకోమని చెప్పాలి. జర సర్కారు కన్ను పెట్టాలి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఈ వడగండ్ల వానకు, ఈ అకాల వర్షాలకు మామిడి తోటలు వరి చేనులు కూలిపోయినాయి కదా, వాళ్ళకి జర ఏదో నష్టపరిహారం ఏదో జర సమకూరిస్తే బాగుంటుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు. పోలీస్ కస్టడీలో ప్రణీత్ రావు. చంచల్గూడ జైలు నుంచి కస్టడీకి రహస్య ప్రాంతాల్లో విచారణ. ఎస్ఐబిలో విధులపై ఆరా. నేడు 2వ రోజు కస్టడీలో ఎంక్వైరీ జరగనుంది. 1.5 యూనిట్లు కరెంటు వాడకం. 1.5 యూనిట్లు పెరిగింది. ప్రతిరోజు 300 మిలియన్ యూనిట్లకు పైనే సరఫరా.
ఇక ఎండల తీవ్రత, అగ్రికల్చర్ వినియోగం పెరుగుతుండటంతో ఇక ఫుల్ డిమాండ్ వచ్చేసింది. ఇక పవర్ బ్యాకింగ్ పాలసీతో డిమాండ్కు సరిపడా సరఫరా చేస్తున్నటువంటి డిస్కంలో అని చెప్తున్నారు. గతంలో కంటే అగ్గువకే కరెంటు కొనుగోలు, గతంలో కంటే అగ్గువకే. ఇవన్నీ మన ఈ పేపరే కొంచెం వేరే ఉంటుంది. సిరిసిల్ల నేతన్నలకు సూపర్ శిక్షణ, ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త టెక్నాలజీపై ట్రైనింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు. ఇక ట్రైనింగ్ పూర్తయ్యాక మోడ్రన్ లూమ్స్ కొనుగోలుకు ఇక బ్యాంకు రుణాలు. కవిత అరెస్టుపై సుప్రీంకు లాయర్లతో కేటీఆర్, హరీష్ చర్చలు. ఇక ఇయాల్టీ నుంచి 10th ఎగ్జామ్స్. ఓకే, ఇవన్నీ ఇట్లా ఉంటే ఇంకొక కథ ఏందో చూపిస్తా మీకు. రాష్ట్రంలో ఎండిపోతున్న చేన్లు, ఎండిపోతున్నటువంటి తోటలు మనం ఇక్కడ చూస్తున్నాం కదా. ఇక వరిసేని ఎండబెడుతురు, కాలబెడతాడు వర్షంతో. ఇగో ఇట్లా అయిపోయింది. రాళ్ల వానతో తంట, ఎండిన పంటకు మంట. ఇక లక్షలు వెచ్చించి సాగు చేసిన పంట కళ్ళ ముందే ఎండుతుంటే ఇక తల్లడిల్లిన నల్లగొండ జిల్లా నల్గొండ జిల్లాలో ఘటన ఇది. కళ్ళ ముందు ఎండిపోతుంటే తగలబెడుతుండు. ఓవైపు అకాల వర్షంతో రాళ్ళు పడి వరిసేను మొత్తం నాశనం అయిపోయింది, పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఇట్లా ఉంది కథ. ఇగో ఇదెలా నల్గొండ జిల్లా యాద్గర్పల్లి రైతు మల్లెబోయిన సైదులు ఇక పెంచిన చేతులతోనే పొలానికి నిప్పు పెడుతున్నటువంటి ఆ పొట్ట దశకు వచ్చాక పంటకు నీరందకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. పొట్ట దశకు వచ్చిన తర్వాత పంటకు నీరు అందకపోయేసరికల్లా ఆ నిర్ణయం తీసుకున్నాడట. కథ గిట్ల ఉన్నది. అకాల వర్షం రైతన్న ఆగమైపోయాడు. బీభత్సం సృష్టించిన వడగండ్ల ఇక పలు జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం. కామారెడ్డిలో 20,071 ఎకరాలు, నిజామాబాద్లో 6,058 ఎకరాలు, సిరిసిల్లాలో 500 ఎకరాల్లో దెబ్బతిన్న వరి, గోధుమ, మామిడి, ఉల్లి పంటలు. ఇక 2 గంటల పాటు ఈదురుగాలు బీభత్సం, రైతులను ఆదుకోవాలని పోచారం. జరగి దాని మీద దృష్టి పెట్టండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్యలు మళ్ళా. ఇది జనగామ జిల్లా కోతులాబాద్లో విషాదం. ఆత్మహత్యలు మళ్ళా మొదలైపోయినాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇదే పని. 2 గంటలు వెయిటింగ్, ఇక స్పీకర్ కలవలే. 2 గంటలు వెయిటింగ్ చేస్తే స్పీకర్ కలవలే. దానంపై అనర్హత వేటు పిటిషన్ ఇచ్చేందుకు వెళ్ళిన బీఆర్ఎస్ బృందం ఇక ఫోన్ చేసినా అందుబాటులోకి రాలేదు. సీఎం ఒత్తిడే కారణం. ఇక పాడి కౌశిక్ రెడ్డి చెప్తున్నటువంటి కథలు. 2 గంటలు వెయిటింగ్ చేసినా కానీ స్పీకర్ కలవలేదట. నేడు బీఆర్ఎస్లోకి ప్రవీణ్ కుమార్ ఇక పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో చేరిక. తెలంగాణ ప్రజల విశాల ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్లో చేరుతున్నానని చెప్తున్నటువంటి ప్రవీణ్, ఎక్కడున్న బహుజన మహానీయుల సిద్ధాంతాన్ని గుండెల్లో దాచుకుంటా, వాళ్ళ కలలను ఇక నిజం చేసే దిశగా పనిచేస్తా. యాక్స్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడి. ఇక పాలమూరుకు బ్రేక్ పడింది. ఇక ప్రాజెక్టుకు అనుమతులు ప్రక్రియను నిలిపివేసిన కేంద్రం. కృష్ణా ట్రిబ్యునల్ అవార్డు ఇక తేలే వరకు అంతే. సర్కారుకు తేల్చి చెప్పిన కేంద్రం జలశక్తి శాఖ. సీఎం కార్యాలయానికి ఇక నెల క్రితమే జవాబు. ఇక ఆర్టీఐతోని ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇక జేఈఈ నీట్ పరీక్షలు యథాతథం. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు. ఎన్డీఏ ఏప్రిల్ 4-15 మధ్య జేఈఈ మెయిన్ సెషన్ 2. ఇక క్యాటరాక్ట్కు సరైనటువంటి మందు పసుపు, అల్లం. నియామకాలు నిలిచేనా? ఏం నియామకాలు? వాస్తవానికి నియామకాలన్నీ నిలిచిపోయినట్టే. ఎన్నికల కోడ్ వచ్చేసింది కదా. ఎన్నికల కోడ్తో గురుకుల పోస్టింగ్పై సందిగ్ధత. ఇక అలాట్మెంట్ ఆర్డర్స్ రద్దవుతాయని ప్రచారం. అలాంటి భయం అవసరం లేదన్న నిపుణులు. ఇక ట్రిప్ నుంచి స్పష్టత కోసం ఎదురుచూపులు. ఇక అడ్హాక్ పద్ధతిలో పోస్టింగ్స్ ఇవ్వడమే మార్గం అని చెప్తున్నారు. 5 నిమిషాలు ఆలస్యమైనా ఓకే. ఎస్ఎస్సి విద్యార్థులకు గ్రేట్ టైం. నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం. 10వ తరగతి పరీక్షలు రాసేటోళ్లకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చిండ్రా. ఇది బాగుంది, ఇది ఒకటి నచ్చిందిలే. 5 నిమిషాలు ఆలస్యమైనా ఓకే, గ్రేస్ టైం. 5 నిమిషాలు ఆలస్యమైనా సరే, ఏం కాదు. ఎంపీలు దొంగలైతే మీరెలా చేర్చుకున్నారు? మా పార్టీ నుంచి లాగేసి మీ పార్టీ టికెట్లు ఎలా ఇచ్చారు?
ఈ కిషన్ రెడ్డి నైట్ వాచ్మన్ ఉద్యోగం చేస్తున్నారు ఎందుకు? దేశమంతా దళిత బంధు అమలు